I'm Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 145 రిలిజియన్ అండ్ సొసైటీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 7 ఇస్లాం మతము ఆవిర్భావం, దానిలో ఉన్న ముఖ్య ఉద్దేశాలు, ఆ యొక్క మత వ్యాప్తి, వివిధ పాఠశాలల యొక్క పరిశీలన, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. ఈ యొక్క యూనిట్లో ప్రాథమిక సూత్రాలు, ఇస్లాం యొక్క మతం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏంటి, ఆ తర్వాత మరియు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఆలోచన విధాలు ఎలా ఉన్నాయి, తర్వాత షరియత్ సూత్రం చుట్టూ పునర్వ్యవస్థీకరించబడిన ఇస్లాం మతము ఏ విధంగా ఈ సామాజిక వ్యవస్థలో ఉన్నది అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అన్ని మత వ్యవస్థను మనం తీసుకున్నట్లయితే అతి పురాతనమైన మతంగా మనం ఇస్లాం మతాన్ని గురించి చెప్పుకోవచ్చు అనమాట. మహమ్మద్ ప్రవక్త దీనికి మూల పురుషుడని, మహమ్మద్ ప్రవక్త అరబ్లో ఇస్లాం అనే పిలువబడే విశ్వాసాన్ని ప్రచారం చేశారు, ఎంతో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇస్లాం యొక్క సాహిత్యపరమైన అర్థము ఏంటంటే దేవుని చిత్తానికి సంపూర్ణమైన విధేయత. ఇస్లాం అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తానికి సంపూర్ణమైన విధేయతగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది శాంతి అనే మూలం నుంచి ఉద్భవించింది అనేది కూడా గమనించవలసిన విషయం. ఒక మతంగా ఇది మోషే మరియు జీసస్తో సహా అందరి ప్రవక్తలందరికీ తమ వెల్లడి ద్వారానే దేవుడు నిర్ణయించిన పూర్వ మత సూత్రాలను కొనసాగింపుగా ఇస్లాం మతం కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇందులో క్రీడల పర్వము, రోజుకు 5 సార్లు దేవుని ప్రార్థన, రంజాన్ మాసంలో ఉపవాసము, జకాత్ చెల్లించటము, హై అంటే పవిత్ర కాబాను తీర్థయాత్రగా వెళ్ళటము, ఇలా ఇస్లాం మతానికి ఒక ముఖ్య సూత్రాలుగా ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే ముస్లిం మతము ప్రపంచ 2 ప్రధాన విభాగాలుగా విభజించబడి ఉన్నది. సున్నీ మరియు షియా సున్నీలు అని చెప్తూ ఉంటాం. ఇక్కడ సున్నీ లేదా సాంప్రదాయాల యొక్క గొప్ప అనుచరులు ఈ 2 వర్గాల మధ్య ప్రధాన వ్యత్యాసము, వారసత్వము మరియు ఖలీఫ్ ప్రశ్నలపై ఆధారపడి ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మహమ్మద్ తన తర్వాత ఒక ఖలీఫా రావాలని మరియు అబూబకర్పై సమాన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఎప్పుడు అనుకోలేదని సున్నీ మతస్థులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒమర్, ఉస్మాన్ మరియు ఆలీ ఖలీఫాలుగా ఉన్నారని కనుక మనం చెప్పుకోవచ్చు. అయితే షియాలు ఆలీ మాత్రమే చట్టబద్ధమైన వారసుడు మరియు ఖలీఫా అని నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క ఖురాన్ వివాహాన్ని భార్య భర్తల మధ్య ఒప్పందముగా పరిగణించిన కాంట్రాక్ట్గా మనం గ్రహిస్తున్నాం. పార్టీల మధ్య సాక్షుల సమక్షంలో ఒప్పందం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క వివాహానికి పెళ్లి సమయంలో మెహర్ అని పిలువబడే స్త్రీకి ఒక నిర్దిష్ట మతము పరిష్కరించబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఈ యొక్క వివాహ వ్యవస్థలో ప్రముఖంగా గమనించవలసిన విషయము. ఇప్పుడు మనము ఇస్లాం మతం యొక్క ముఖ్య ఉద్దేశాలు, పూర్వ పరంపరలు అన్ని తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి మరియు నాగరికత యొక్క బహుళత్వంలో ఇస్లాం కీలక పాత్ర పోషించిందనేది చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత నమ్మకాన్ని తెలుసుకోవడానికి జీవన విధానము ఆసక్తి కలిగి ఉంటుందని ఇస్లాం ఒక ముఖ్య ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ పద్ధతుల్లో ఈ యొక్క ఇస్లాం యొక్క సిద్ధాంతాలు, ఉద్యమము ఒక సామాజిక చారిత్రక దృక్పథంతో ఇస్లామిక్ సమాజంలో ఆలోచనలు మరియు విభాగాలు మనము ఈ లెసన్ ద్వారా చర్చించుకుంటూ ఉంటాం అన్నమాట. అరబ్ సమాజంలో ఉన్న విశ్లేషణ, ఇస్లాం ఆవిర్భావం, దాని మూలాలు మరియు సిద్ధాంతాలు
పరిచయ సందర్భంలో ఇస్లాము పూర్వ పరిస్థితులపై సామాజిక గమనిక కూడా మనము టచ్ చేస్తామన్నమాట ఈ లెసన్ ద్వారా. ఆ తర్వాత ఈ యొక్క ఇస్లామిక్ ఆలోచనలోని ప్రధాన పాఠశాలలను మరియు దాని వివిధ విభాగాలను హైలైట్ చేసుకుంటూ ముందుకు పెడుతూ ఉంటాం. వివాహము, విడాకులు వంటి సామాజిక సంస్థలు అనుకరించే కమ్యూనిటీలలో వారసత్వాన్ని నియంత్రించే సంస్థ కూడా ఈ యూనిట్లో చర్చించబడుతూ ఉంటుంది అన్నమాట. సామాజిక నిర్మాణంపై ఇస్లామిక్ బోధనల ప్రభావాన్ని విశ్లేషించడానికి ఈ యొక్క ప్రయత్నము చాలా విషయ ఆధారభూతమైనదిగా చెప్పుకోవచ్చు. చివరిగా భారతదేశంలోని ఇస్లాం సమాజాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ థెండవెంట్ ఆఫ్ ఇస్లాం ఆవిర్భావానికి ముందు అరబ్ సొసైటీ అనేక సామాజిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నది. ఇది గిరిజన సమాజము. ఇది ఒక తెగ లేదా బంధువుల చుట్టూ కేంద్రీకృతమైనది. ఇది పితృస్వామ్య సమాజము. దీనిలో పురుష సభ్యులు అన్ని హక్కులు అందుబాటులో ఉన్నాయి. పురుష సభ్యులకే అన్ని హక్కులు అందుబాటులో ఉన్నాయనేది మనం ప్రముఖంగా గమనించవలసిన విషయం. మరియు స్త్రీ సభ్యులు ఎటువంటి హక్కులకి అర్హులు కాదు. పురుషులు అధిక హక్కులను కలిగి ఉంటారు, స్త్రీలు ఎటువంటి హక్కులకి కూడా దానికి గురి కాదు. అంటే హక్కులు లేని వారిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక వస్తువుగా పరిగణించబడ్డారు ఈ స్త్రీలు అనేవారు. అవి మార్పిడి చేయబడ్డాయి మరియు లైంగిక ఆనందం కోసము అతిథికి కూడా అందించబడ్డాయి అనేది ఆ యొక్క సిద్ధాంతపరమైన ఉద్దేశాన్ని మనము తెలుసుకోవాలి. మొత్తానికి అరబ్ సమాజము అటువంటి అనేక దురాచారాలను ఎదుర్కొంది మరియు సమాజము అధోగతి స్థాయికి చేరుకున్నది. సంఘ సంస్కర్తలు మరియు విజ్ఞత గల వ్యక్తులు అరేబియా సమాజంలో సంస్కరణలను తీసుకురావాలని ఆలోచించడము ప్రారంభించారు. ఈ యొక్క వరవడికి అన్నమాట. మహమ్మద్ ప్రవర్త కూడా అరబ్బుల మత జీవితంలో క్షీణతకి కలవరపడ్డారు. మానసికంగా ఎంతో ఆలోచనలు చేసిన తర్వాత కొత్త జీవిత విలువలు వారి ముందు ఉంచడం ద్వారా వారి నైతికతను శిక్షించే అవకాశాన్ని అతను కోరుకున్నారు. మహమ్మద్ ప్రవక్త పాత రక్త బంధం మీద కాకుండా విశ్వాసము ఆధారముగా ప్రజలను బంధించడానికి ప్రయత్నించాలనే దృక్పథాన్ని ఈ యొక్క ఇస్లాం మత ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ కొత్త సంఘము ఇస్లాం సమాజము ఇది సోదర భావంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇస్లాం అనే పదానికి అర్థము ఇందాక ముందు చెప్పుకున్నాం, దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత. దేవుని చిత్తానికి సంపూర్ణమైన విధేయతగా మనం చెప్పుకోవాలి. అయితే ఇది ప్రాణాంతకవాదం యొక్క ఏ ఆలోచనను సూచించదన్నమాట. వారి యొక్క నైతిక కోణంలో ఇది ధర్మం యొక్క అధర్మం కోసము కృషి చేయడాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రపంచ ఇస్లాం కూడా శాంతి అనే మూల పదము నుంచి ఉద్భవించిందనేది మనము గమనించవలసిన విషయము. ఈ విధముగా నిజమైన ముస్లిం దేవుని చిత్తానికి లోబడి హిష్ ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాడు మరియు తన తోటి మనుషులతో శాంతిగా జీవిస్తూ ఉంటాడనేది ఈ యొక్క మత ఉద్దేశంగా మనము గమనించవలసిన విషయంగా చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత ఇస్లాం సిద్ధాంతాలు. ఇస్లాం ప్రవక్త మహబూబ్ భూటా రూపొందించిన కొత్త మతమని చెప్పుకోలేదు. మోసెస్ మరియు జీసస్తో సహా ప్రవర్తలందరికీ దేవుడు తన దోచకాల ద్వారా నిర్ణయించబడిన అన్ని పూర్వ మత సూత్రాలకి ఇది ఒక కొనసాగింపుగా మహమ్మద్ ప్రవక్త చెప్పారనమాట. ఇస్లాం ఈ యొక్క విశ్వాసాన్ని కోరుకుంటూ ఉంటుంది. ప్రముఖంగా విశ్వాసానికి ప్రముఖ పీట వేస్తుంది.
అంటే ప్రతి ఒక్క సభ్యుడు విశ్వాసాన్ని కలిగి ఉండాలనే దృక్పథాన్ని ఇది వెలిబుచ్చుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ దేవుడు, దేవదూతలు, ది బుక్ ఆఫ్ గాడ్, దేవుని అపోస్తలులు, వారు తీర్పు లేదా పునరుద్ధాన దినముగా అనేక పద్ధతుల్లో ఈ సిద్ధాంతాలు మనకి తెలియపరుస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనము ఈ యొక్క పద్ధతులకు వచ్చినట్లయితే దేవుని ఇస్లామిక్ భావన అంటే అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అహిస్లిం దేవుని ఏకత్వాన్ని విశ్వసిస్తూ ఉంటారు. అతడు ఒకడని మరియు భాగస్వామ్యము ఎవరు లేరని, అతడు శాశ్వతుడని మరియు సర్వోత్తమైన అల్లర్లే లక్షణాలుగా ప్రతి ఒక్కరూ ఆయనకి అర్హుడు కాదని, అందరూ అతని ద్వారా ఔన్నత్యము బీజము వేసుకోవాలని మరియు వినయంతో వారు కేవలము ఆధీన జీవులు మాత్రమే అన్నట్లుగా ఉండాలని, జీవన విధానం ఆ విధంగా గడపాలని, ఈ యొక్క హిమ ఆజ్ఞలను పాటించే భక్తి పరులు హిమకు అత్యంత ప్రీతిపాత్రులని దేవుని యొక్క ఇస్లామిక్ భావనగా మనము తెలియపరచుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత దేవదూతలు. దేవదూతలను సృష్టించింది ముస్లింలందరూ తమ ఉనికిపై విశ్వాసము కలిగి ఉండాలి, కానీ వారు ఉన్నారు, పూజించాలి, సృష్టించబడ్డారు, పూజించడానికే సృష్టించబడ్డారు మరియు శారీరక కోరికల నుంచి విముక్తి పొందారు. ఇది ఆ దేవదూతలకి ఉన్న నిర్వచనం. దేవదూతలను సృష్టించింది ముస్లింలందరూ తన ఉనికిపై విశ్వాసం కలిగి ఉండాలని, పూజించడం కోసమే సృష్టించబడ్డారని మరియు శారీరక కోరికల నుంచి విముక్తి పొందాలని దీని యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. ది బుక్ ఆఫ్ గోదా. ఇక్కడ దేవుడు వివిధ యుగాలలో పుస్తకాలను పంపాడని ముస్లింల యొక్క నమ్మకం అన్నమాట. మహమ్మద్ ప్రవక్త వెల్లడి చేయబడిన పవిత్రమైన ఓరెంట్లు ముస్లింలందరూ కూడా దీన్ని విశ్వసిస్తారు. ది బుక్ ఆఫ్ గోదాగా దీన్ని పిలువబడుతూ ఉంటుంది. దేవుని దూతలని ముస్లిం దేవుడు వెల్లడించిన పుస్తకాలను విశ్వసించిన అవిశ్వాసము, విగ్రహారాధన మరియు మూఢనమ్మకాల నుంచి మానవాళిని తిరిగి పొందేందుకు వివిధ యుగాలలో పంపిన దూతలను కూడా దూత అని కూడా దేవుని దూతగా మనం విశ్వసిస్తూ ఉంటాము. పవిత్ర ఖురానులో దేవుడు పంపిన ప్రవక్తల మధ్య తేడాను చూపలేదన్నమాట. దాని ప్రకారము మహమ్మద్ ప్రవక్త దేవుని చివరి ప్రవక్తగా ఈ యొక్క ఖురాన్ చెప్తూ ఉంటుంది అనేది మనం గమనించవలసిన విషయం. తీర్పు లేదా పునరుద్ధారణ దినం. ఈ యొక్క ముస్లింలు కూడా తీర్పు దినం పట్ల విశ్వాసం కలిగి ఉంటూ ఉంటారు. ఎక్కువగా చనిపోయిన వారు వారి సమాధుల నుంచి లేస్తారని మరియు ప్రతి వ్యక్తి తన స్వంత చర్యలను ఖాతాలో ఇవ్వాలని, ముస్లింలు స్వర్గము మరియు నరకముపై కూడా నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క స్వర్గ నరకాల మీద కూడా వీరికి ఒక నమ్మకం అనేది ఉన్నదనేది మన యొక్క పద్ధతుల్లో, సిద్ధాంత పద్ధతుల్లో చూడగలుగుతూ ఉంటామన్నమాట. తర్వాత ముస్లిం యొక్క విధులు ఏంటి? ముస్లిం యొక్క విధులు అంటే ఈ యొక్క విధులు ఈ విధంగా ఉన్నాయి. మతం యొక్క పారాయణము, మతానికి సంబంధించిన ఖురాన్ని ఎప్పుడు చదువుకుంటూ ఉండాలనేది దీని యొక్క భావన. రోజుకు 5 సార్లు దేవుని ప్రార్థించాలి. రోజుకి అంటే ఖురాన్ ఎలా చదువుకుంటూ ఉంటామో దేవుని కూడా రోజుకు 5 సార్లు ప్రార్థించాలి. తెల్లవారుజామున, మధ్యాహ్నము నేరుగా సూర్యాస్తమయం తర్వాత మరియు గంటన్నర తర్వాత ప్రత్యేక మధ్యాహ్న సామూహిక శుక్రవారాలకి ఇది కట్టుబడి ఉంటూ ఉంటుంది. 5 సార్లు ప్రతిరోజు పూజించాలి.
నిరంతరము ఖురాన్ పఠనం చేయాలనే దృక్పథాన్ని ఏర్పడుతుంటాం. ఇక్కడ జాకత్ లేదా చట్టపరమైన భిక్షను చెల్లించడం ప్రతి ఒక్క ముస్లిము తప్పనిసరిగా చేయాలి. ఇది ఒక రకమైన స్వచ్ఛంద ప్రక్రియ, స్వచ్ఛంద సంస్థగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ముస్లిం క్యాలెండర్లో 9వ నెల రంజాన్ నెలలో ఉపవాసం. మనకి ముస్లిం క్యాలెండర్లో 9వ నెలలో రంజాన్ వస్తుంది. ఆ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షను అవలంబించాలనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటారు ముస్లిమ్స్. హజ్ అంటే జీవితంలో హజ్ యాత్ర అన్నమాట. హజ్ అంటే జీవితంలో ఒక్కసారైనా మక్కాలోని పవిత్ర కాబా తీర్థయాత్రను దాన్ని సందర్శించుకోవడంగా మనం చెప్పుకుంటూ ఉంటారు. హజ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా మక్కాలోని పవిత్ర కాబాను ప్రతి ఒక్క ముస్లింలు సందర్శించాలనేది ఈ యొక్క ముస్లిం సిద్ధాంతాల్లో ప్రముఖమైనది. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మక్కా వెళ్ళడానికి వీళ్ళకి వీసాలు ప్రభుత్వ తరపున సహాయం కూడా చేస్తుంది. దీనివల్ల ముస్లిమ్స్ అందరూ కూడా ఈ యొక్క పవిత్ర కాబాను దర్శించుకొని వారు మానసిక ఆనందాన్ని, ఒక జ్ఞాన మార్గాన్ని పొందగలుగుతారనే దృక్పథము మనకు తెలిసిన విషయమే. ఈ భక్తి అభ్యాసాల ద్వారా ఒక ముస్లిం తన అభిరుచులు మరియు కోరికలపై ఈ యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటాడు. మరియు ఇస్లాం నియమాలను ఆరాధించడము మరియు పాటించడం ద్వారా గౌరవం యొక్క శిఖరము, మానవ ప్రవర్తన మరియు మనసు యొక్క ఔన్నత్యాన్ని పొందగలుగుతూ ఉంటాడనమాట. ఇస్లాం ప్రకారము ఒక ముస్లిం పైన పేర్కొన్న విశ్వాసాలపై విశ్వాసము తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట. మరియు దేవుని సంకల్పము ముందు లొంగిపోవటానికి మరియు అతని మరణం తర్వాత స్వర్గములో స్థానము పొందటానికి పైన పేర్కొన్న అభ్యాసాలను ప్రతి ఒక్క ముస్లిం తప్పనిసరిగా అనుసరించాలనే దృక్పథము ఈ యొక్క ముస్లిం సిద్ధాంతాల్లో ప్రముఖమైనవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క ముస్లిం ఆలోచనలు, కదలికలు మరియు శాఖల ప్రధాన పాఠశాలలు ఎలా ఉన్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మతపరమైన వేషాలు ఏవి ఒంటరిగా నిర్వహించబడవు. మతపరమైన వేషాలు ఏవి ఒంటరిగా నిర్వహించబడవు. ఇది చుట్టుపక్కల వారిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది ఇతరులని ఎంతో ప్రభావితం చేస్తుంది మరియు ప్రభావితము చేసి వారి యొక్క జ్ఞాన మార్గాన్ని పెంపొందిస్తుందని చెప్పుకోవాలి. ముస్లింలు తమ జీవితాన్ని గడపడానికి ఖురాన్ మార్గదర్శక సూత్రంగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో దాని ప్రవృత్తులు వారి ఉనికిలో ఉన్న వివిధ పరిస్థితుల ద్వారా ప్రభావితము అవుతూ ఉంటారు నిరంతరము. ఈ యొక్క ముస్లిం మార్గములో కదలిక యొక్క ఫ్రానిఫర్స్ ఉన్నదనేది కూడా మనము గమనించాలి. మరియు సమయము పరంగా మారుతూ ఉంటాయి. ఈ కదలిక సూత్రం యొక్క స్వభావాన్ని మరియు పరిధిని చేయడానికి మనము టైలెట్ని మనము రూపొందించుకుంటూ ఉంటారు వీరు. ఆ తర్వాత పవిత్ర గ్రంథము. ఇక్కడ ముస్లింలకు పవిత్ర గ్రంథం ఏంటి? ఖురాన్ అన్నమాట. ఈ యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుంచి స్పష్టమైన వర్గీకరణ సమాధానము లేనప్పటికీ ప్రవక్తలు అతని అవగాహనలను నిర్ణయిస్తారు. అతని చర్యలు మరియు ఆచరణలను ప్రతికూలమైనవి మరియు సానుకూలమైనవిగా, నిర్ణయాత్మకమైనవిగా పరిగణించబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఒక స్వాభావిక సంరక్షకులు సోమ ఆచారాన్ని, ప్రాచీనుల వినియోగాన్ని కానైజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క నుండి ఏదైనా పక్కన పెడితే అది ఆవిష్కరణను దాచిపెట్టింది మరియు దాని యోగ్యతతో
పక్షపాత దంతాల ద్వారా దాని మార్గాన్ని గెలవవలసి వచ్చిందనే దృక్పథాన్ని వీరు నమ్ముతూ ఉంటారు. ఇస్లాం ఈ అభ్యాసాన్ని మార్చుకుంది. ప్రవక్త మహమ్మద్ మరణం తర్వాత 4 పాఠశాలలు న్యాయపరమైన అభిప్రాయం యొక్క ఉపయోగాల తీవ్రతగా ప్రశ్నించబడింది. మరియు క్రీస్తు శకము 4వ శతాబ్దంలో ముస్లింల చట్టం యొక్క మూలాలు చర్చించబడ్డాయి, అనేక కోణాలలో చర్చించబడ్డాయి. మరియు 4 పాఠశాలల గురించి చర్చించబడ్డాయి. ఈ కాలంలో స్థాపించబడిన ముస్లిం చట్టం యొక్క అభివృద్ధిలో చట్టపరమైన ఘర్షణ మరియు సమానత్వం యొక్క పరిధిని అనేక విధాల మహమ్మద్ ప్రవక్త నిర్వచించారు. ఆ తర్వాత ఇస్లామిక్ ఆలోచనలు మరియు ఉద్యమాల ప్రధాన పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మొదటిది అబూ హానిషా. అతడు ఇస్లామిక్ న్యాయశాస్త్రం యొక్క పాఠశాలను స్థాపించారు. మరియు యూనిట్ మరియు ఎప్పుడు సున్నా మరియు యూరన్ మరియు సున్నా ఎప్పుడు అని అభిప్రాయపడ్డారు. ఒక సమస్య గురించి మౌనంగా ఉన్నారన్నమాట. ఈ పాఠశాల ఔరన్ పాత్రను నొక్కి చెప్పింది. సారూప్యత ద్వారా తార్కిక కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రజలకు మార్గనిర్దేశం చేసింది. తార్కిక పద్ధతిలో ప్రజలని ఎలా నడవాలనేది ఈ యొక్క పద్ధతి, అబూ హనీషా పద్ధతి అనేది మనకి యొక్క మార్గదర్శకం చేసింది అనేది చెప్పక తప్పదు. ఇక తర్వాత మాలిక్ ఇబ్న్ అనస్ మరొక స్కూల్ ఆఫ్ ఇస్లామిక్ లా మాలిక్ ఇబ్న్ నాసర్ చేత స్థాపించబడింది. దీని ప్రకారము పాఠశాల ఖురాన్, సున్నా మరియు ఉజ్మా ఆధారంగా ఉండాలని కొన్ని పరిస్థితుల యొక్క వివరణ అనేది ఇచ్చింది. ఇక్కడ మాలిక్ ఇబ్న్ ఆనస్ మరొక స్కూల్ ఆఫ్ ఇస్లామిక్ లా మాలిక్ ఇబ్న్ నాస్ చేత స్థాపించబడింది. దీని ప్రకారము పాఠశాల ఖురాన్, సున్నా మరియు ఉజ్మా ఆధారంగా ఉండాలని కొత్త పరిస్థితుల యొక్క వివరణ అనేది దీని ద్వారా ఇచ్చింది. ఈ యొక్క ఇంకొక పాఠశాలను మనం తీసుకున్నట్లయితే షఫీ. ఈ పాఠశాల మహమ్మద్ ప్రవక్త మొహామీ సాంప్రదాయాల ఉద్దేశాలతో స్థాపించబడింది. ఈ యొక్క సంస్థ మహమ్మద్ మొహామీ సాంప్రదాయాల ఉద్దేశంలో స్థాపించి సామాజిక వ్యవస్థలో ఎంతో ముందుకు వెళ్ళింది అని మనం గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత వ్యక్తిగత అభిప్రాయాలకు బదులుగా వ్యాఖ్యానికి ప్రధాన మూలం కావాలి. వ్యక్తిగత అభిప్రాయానికి బదులుగా వ్యాఖ్యానానికి ప్రధాన మూలం కావాలని ఇతిహాసం, అలాగే ఒప్పంద సూత్రము వెనక్కి తగ్గాడు అనేది ఈ యొక్క పద్ధతిలో, ఈ యొక్క పాఠశాల పద్ధతిలో మనం తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత అహ్మద్ ఇబ్న్ హంబల్ ఆ యొక్క పాఠశాల ఏ విధంగా ఉంటుందో, ఈ పాఠశాల చట్టం యొక్క వివరణతో ఇజ్మా మరియు ఖియాస్ పాత్రను తగ్గించిందనేది చెప్పుకోవాలి. మరియు ఇస్లామిక్ చట్టం యొక్క ప్రాథమిక మూలాలుగా ఖురాన్ మరియు సున్నాలను ఇది నొక్కి చెప్పింది, హైలైట్ చేసింది అనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇబ్న్ ఈ యొక్క తైమియా అనే పాఠశాల, ఈ పాఠశాల తర్వాత ముస్లింలను మారుతున్న పరిస్థితుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కారాన్ని అందించడానికి కొన్ని ఉద్యమాలను ప్రారంభించబడ్డాయి ఈ పాఠశాల ద్వారా. 13వ శతాబ్దంలో ఈ యొక్క ఇబ్న్ ఈ తైమిగా ఖురాన్ ఆదేశాలు మరియు ప్రవక్త యొక్క సాంప్రదాయాల ప్రకారము ఇస్లామిక్ విశ్వాసము మరియు అభ్యాసాలను పునరుద్ధరణకు ఆధారాన్ని అందించిందనేది చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక పాఠశాలను మనం తీసుకున్నట్లయితే
ఇస్లామిక్ సమాజంలోని విభాగాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లామిక్ అనుచరులు శాఖపరంగా వివిధ ఉపవిభాగాలుగా విభజించబడ్డారు. విస్తృతంగా ముస్లిం ప్రపంచాన్ని చుట్టముట్టడం అనేది ఇస్లాంలోని సున్నీ మరియు షియా అనే బాగా నిర్వహించబడిన విభాగాలుగా విభజించబడింది. మొదటిది చాలా పెద్దది మరియు మరింత ప్రభావవంతమైనదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందులో ఈ యొక్క సున్నీలు షియాల యొక్క పాత్ర అనేది మనము గ్రహించడం జరుగుతుంది. ఈ యొక్క సున్నీలను మనం తీసుకున్నట్లయితే సున్నీలు సున్నా లేదా సాంప్రదాయాలపై విశ్వాసం యొక్క గొప్ప అనుచరులుగా చెప్పుకోవాలి. కానీ సాంప్రదాయంపై నమ్మకం కంటే ఇతర అంశాలలో వారు షియాల నుంచి భిన్నంగా ఉంటూ ఉంటారు. వారు ఖలీఫా యొక్క స్థానాన్ని కమ్యూనిటీలోని ఎంపిక చేసిన వ్యక్తుల ఎంపిక లేదా నిర్బంధించిన అంశంగా మార్చారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఖలీఫా తన తర్వాత ఏదైనా సాధించాలని మహమ్మద్ ఎప్పుడూ భావించలేదని వారు ఈ యొక్క సున్నీ మతస్థులు నొక్కి చెప్పారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత షియాలను మనం తీసుకున్నట్లయితే ఇది మహమ్మద్ వారసుల యొక్క మాత్రమే చట్టబద్ధమైన ఖలీఫాలుగా ఉండే వంశపారంపర్య హక్కుపరంగా సున్నీల నుంచి భిన్నమైన ముస్లింలలో మరొక విభాగంగా చెప్పుకోవాలి. ఇది ముస్లిం వారసులకు మాత్రమే చట్టబద్ధమైన ఖలీఫాలుగా ఉండే వంశపారంపర్య చర్య పరంగా సున్నీల నుంచి భిన్నమైన ముస్లింలలో మరొక విభాగం అనే మనము ఈ యొక్క షియాలను చెప్పుకోవాలి. ముగ్గురు ఖలీఫాలు అబూబకర్, ఉమర్ మరియు ఉస్మాన్ మోసగాళ్ళు మరియు దోపిడీదారులని మరియు ఆలీ మరియు అతని వారసులు మాత్రమే ప్రవర్తకు నాయకులుగా లేదా విశ్వాసులు ఇమాన్గా అనుసరించి ఉండాలని వారు భావించారన్నమాట. ఆలీ సంబంధానికి సమీపంలో ఉన్న వాస్తవం నుంచి వారు ఆలీ యొక్క హక్కును నొక్కి చెప్పారు, అందరికీ తెలియపరిచారు. అతను ప్రవక్త యొక్క బంధువు మాత్రమే కాదు, మహమ్మద్ ప్రవక్త యొక్క ఏకైక కుమార్తె ఫాతిమా భర్త కూడా అని కూడా మనము గుర్తించాలి. మహమ్మద్ ప్రవక్తకు ఏకైక ఒక కూతురు కుమార్తె ఉన్నారు. ఆయన యొక్క భర్తే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త యొక్క అనుచరుడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క ఆలిఫా ఈ యొక్క పద్ధతుల్లో ముస్లిం ప్రవక్త యొక్క మహమ్మద్ యొక్క ఏకైక కుమార్తె భర్త అనేది కూడా మనం గుర్తించవలసిన విషయం. ఇది ముస్లిం సిద్ధాంతాల గురించి మనము అనేక పాఠశాలలు అనేక పాఠశాలలు అంటే డిఫరెంట్ వ్యక్తులు ఈ యొక్క ముస్లిం మత ప్రవక్త యొక్క పద్ధతులను ఏ విధంగా క్రోడీకరించారనేది మనము విభిన్నమైన మార్గాలలో తెలుసుకున్నాము. ఇక్కడ ఇస్లాం చూసి సామాజిక సమస్యలు ఎలా ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మతపరమైన సంస్థల విశ్వాస వ్యవస్థ కొన్ని సామాజిక సంస్థల ద్వారా నిర్వహించబడుతూ ఉంటాయి. సోషియాలజీ విద్యార్థిగా మీరు ఈ యొక్క సంస్థల స్వభావాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు. ముస్లిం సామాజిక సంస్థల్లో 3 ప్రధాన స్థావరాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిది మనము కుటుంబంగా చెప్తూ ఉంటాం. ఈ సాంఘికరణ ప్రక్రియలు ఎలా చెప్పుకుంటూ ఉంటామో ఇక్కడ కూడా కుటుంబము మొదటి ప్రధాన సాధనంగా చెప్తూ ఉంటాం. రెండోది విడాకులు, వివాహము విడాకులు. మూడోది వారసత్వాన్ని నియంత్రించే సంస్థలుగా కూడా మనం దీన్ని చెప్తూ ఉంటాం. వారసత్వాన్ని ఈ యొక్క నియంత్రించే ఒక ప్రముఖ సంస్థలుగా కూడా చెప్తూ ఉంటాం. ఈ విభాగాలలో ఇస్లామిక్ మతపరమైన మరియు సామాజిక క్రమంలో ఈ సంస్థల యొక్క విస్తృతమైన దృక్పథాన్ని ప్రదర్శించడానికి మనము ఈ యొక్క పద్ధతుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట.
మొదటి దాన్ని తీసుకున్నట్లయితే కుటుంబము. మరియు కుటుంబము అన్ని సమాజాలలో ఉనికిలో ఉందన్నమాట. అయితే వివిధ సంస్కృతులలో విభిన్న రూపాలను ఇస్లాం వెలుగులో బోధించబడిన ఇస్లాంలోని కుటుంబము మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇస్లాం మతపరమైన సంస్కృతిని అధ్యయనం చేయాలని మరియు ప్రవక్త యొక్క అనేక ప్రక్రియలు మరియు నిబంధనలకు సంబంధించినవి గుర్తించాలని మనము గ్రహించవలసిన విషయం. ఒక కుటుంబము ఎలా సక్రమంగా మరియు సజావుగా పని సాంప్రదాయాలు మరియు దాని ఆకృతిని నిర్వహించడానికి మరియు విచ్ఛిన్నం కాకుండా ఆపటానికి చేస్తూ ఉంటుంది అనేది కూడా మనం గమనించవలసిన విషయం. మరియు కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఎలా సమాన హక్కులను కలిగి ఉండగలరో దీని గురించి మనము వీటిలో ఆ కుటుంబం ద్వారా వివరించగలుగుతూ ఉంటామన్నమాట. ఇస్లాంలో కుటుంబం అనేది విస్తారమైన కుటుంబము. అక్కడి తరాలకు చెందిన సభ్యులు. దీని నిర్మాణము సాధారణంగా 3 మడతలు కలిగి ఉంటుంది. మొదటి మరియు అత్యంత సన్నిహిత సహ భర్త, భార్య, వారి పిల్లలు మొదటి మడతలో. వారితో నివసించే వారి తల్లిదండ్రులు మరియు వారి కుటుంబంలోని 2వ సమూహంలోని చాలా మంది దగ్గర బంధువులు కూడా ఇందులో ఉంటారు. వివాహము నిషేధించబడింది. వారు కలిసి జీవించటము అవసరం లేదు. వారు ఒకరిపై ఒకరు ఈ సంబంధము రక్త సంబంధాలు, పెళ్లి సంబంధాల నుంచి మరియు నర్సింగ్ పోషణ నుంచి ఉద్భవించిందనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. రక్తముపై ఆధారపడిన సంబంధాలు ఈ యొక్క పద్ధతిలో అంటే మనం చెప్పుకుంటాం ఆ పద్ధతుల్లో కలిగి ఉన్నదనేది చెప్పుకుంటాం. మొదటిది తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ మరియు ఇతర ప్రత్యక్ష అధిరోహకులు. ఈ మొదటిది ఏంటి? తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ మరియు ఇతర ప్రత్యక్ష అధిరోహకులు అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రత్యక్ష వారసులు అంటే కుమారులు, కుమార్తెలు, మనుమలు, మునిమనుమలు మొదలైన వారు. ఇక్కడ 2వ డిగ్రీకి సంబంధించిన వారి సంబంధాలు సోదరులు, సోదరిమణులు మరియు వారి వారసులు వంటివి. ఇక్కడ తండ్రి లేదా తల్లి సోదరి, వారి కుమార్తె లేదా ఇతర వారసులు వివాహము ద్వారా సంబంధాలపై ఆధారపడిన సంబంధాలు ఏర్పరచబడుతూ ఉంటాయి. అత్తగారు, మామగారు, అమ్మమ్మ గారు, తాతగారు వీళ్ళందరూ కూడా ఈ కుటుంబంలోకి వస్తూ ఉంటారు. భార్య కుమార్తె, భర్త కుమారులు లేదా వారి మనుమలు లేదా మునిమనుమలు లేదా కొడుకులు వరుసగా ఈ కుటుంబ వ్యవస్థలో ఉంటారు. కొడుకు భార్య, కూతురు భర్త, సవతి తల్లి, సవతి తండ్రి ఈ కుటుంబ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారనేది మనం గ్రహించవలసిన విషయం. అనేక మతాల శాసనాలు తమ బానిసలను మరియు సేవకులను కుటుంబంలో భాగంగా పరిగణించాలనేది ఇక్కడ దృక్పథం అన్నమాట. మరియు వారికి సరైన చికిత్స అందించాలని ప్రజలు కోరినట్లుగా అక్కడ పేర్కొనటము ఇక్కడ గమనించదగ్గ విషయం. కుటుంబము దాని అన్ని సహకార మరియు సహ అస్తిత్వ కారకాలతో మొత్తము ఇస్లామిక్ క్రమం యొక్క కేంద్రకాన్ని ఏర్పరుస్తూ ఉంటుందన్నమాట. ఈ 3 మడతలలో చేర్చని సంబంధాలు కూటమి యొక్క బయటి పొరలో ఏర్పరుస్తూ ఉంటారు. అంటే ఈ 3 పొరలు అని చెప్పుకున్నాం కదా కుటుంబము. ఈ 3 పొరల్లో లేని వాళ్ళని బయట పొరల్లో ఉంటారనే దృక్పథాన్ని వెలిగించింది. వారసులు 2వ లేదా 3వ పంక్తుల్లో వారు చేర్చబడినందున వారికి కూడా వారి హక్కులను మరియు బాధ్యతలను కలిగి ఉంటారనేది కూడా మనము గమనించవలసిన విషయం. ఇది కుటుంబ ప్రక్రియ పద్ధతి.
ఆ తర్వాత కుటుంబం యొక్క లక్ష్యాలు మరియు విధులు ఏ విధంగా ఉన్నాయో ఈ ముస్లిం మతంలో మనం తెలుసుకుందాం. కుటుంబం యొక్క ప్రధాన లక్ష్యము మానవ సమాజము మరియు నాగరికత పరిరక్షణ. ఈ యొక్క కుటుంబం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? మానవ సమాజము మరియు నాగరికత పరిరక్షణే ముఖ్య ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మొత్తం సామాజిక సాంస్కృతిక నిర్మాణము దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తం సమాజంపై సామాజిక, సైద్ధాంతిక మరియు సాంస్కృతిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి స్వీయ నిరంతర యంత్రాంగాన్ని పోలి ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క కుటుంబ లక్ష్యాలు, విధుల్లో ప్రముఖమైనదిగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క మానవ జాతి సంరక్షణ మరియు కొనసాగింపు ఈ ముస్లిం మతంలో ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనము తెలుసుకుందాం అన్నమాట. ఈ యొక్క సంరక్షణ మరియు పునరుత్పత్తి యొక్క యంత్రాంగము మానవ మరియు సంస్కృతి యొక్క మనుగడ మరియు పనితీరులో కొనసాగింపుపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రయోజనం కోసము ప్రకృతి లింగాల మధ్య మానసిక మరియు శారీరక రెండింటిలో తేడాలను కలిగి ఉంటుంది. ఈ యొక్క పద్ధతిలో ఇక్కడ రోత్కి సాక్స్లు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉంటూ ఉంటాయి. ఈ సంతానోత్పత్తి ప్రక్రియ మరియు దాన్ని ప్రభావితం చేసే వాస్తవాలు మొత్తం ప్రక్రియ స్థిరమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తూ ఉంటుంది అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. సమాజంలో జీవించేటప్పుడు పురుషులు, మహిళలు మరియు పిల్లలు వారందరికీ ఖచ్చితమైన పాత్ర ఏర్పరచబడి ఉంటుంది. సామాజిక పద్ధతుల్లో వారందరికీ స్థిరమైన మరియు శాశ్వతమైన సంస్థ కంపల్సరిగా అవసరం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. తద్వారా వారు తమ పాత్రలను చక్కగా నిర్వహించగలుగుతారు, పాత్రలను పరిపూర్ణంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. మరియు కుటుంబంలో మొత్తం ప్రక్రియను నిర్వహించగల ప్రధాన సంస్థగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ యొక్క ఖురాన్ ఈ విధంగా చెప్తూ ఉంటుంది. మానవుడా, నిన్ను ఒకే ఆత్మ నుంచి సృష్టించి ప్రాణ ప్రకృతితో కలిగి తన సహచరుల్ని సృష్టించిన మరియు ఇద్దరి నుంచి అనేక మంది స్త్రీ పురుషులను సృష్టించి వ్యాప్తి చేసిన మీ ప్రభువు పట్ల మీ కర్తవ్యాన్ని గుర్తించుకోండి అని పవిత్ర ఖురాన్ ఆయత్లో వెళ్ళవించారు. అంటే ఒక సూత్రంగా ఇది నేను చెప్పారు. ఇక్కడ రెండో పద్ధతికి వచ్చినట్లయితే మీ స్త్రీలు మీరు సంప్రదాయబద్ధంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి మీరు కోరుకున్నట్లుగా మీ వ్యవసాయంలోకి రండి మరియు మీకు ఏమి కావాలో చూసుకోండి మరియు దేవుని పట్ల మీ కర్తవ్యాన్ని గుర్తించండి మరియు మీరు అతనిని కలుసుకుంటారని తెలుసుకోండి. మన కర్తవ్యాన్ని మనం గుర్తిస్తే మరణానంతరము దేవుణ్ణి కలుసుకుంటామనే దృక్పథాన్ని ఈ యొక్క పద్ధతి మానవ జాతి సంరక్షణ కొనసాగింపు యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీ కోసం ఏం కావాలో చూసుకోండి. అంటే ఈ సంబంధం నుంచి ఆశించే పిల్లలు వారి విద్య, పెంపకము, నైతిక శిక్షణ మరియు సాంఘీకరణ ప్రక్రియ పద్ధతులన్నీ కూడా కుటుంబంలో పెద్ద పీట వేస్తూ ఉంటారనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క నైతికత యొక్క రక్షణ అనేది మనము ఈ యొక్క పద్ధతుల్లో చూసినట్లయితే ఇస్లాం అన్ని రూపాల్లో వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ ఉంటుంది. కానీ వివాహం అనేది ఒక ప్రత్యామ్నాయము. ఇది చాలా సహజమైన మరియు సంతానోత్పత్తి అయిన వారి కోరికలు నెరవేర్చడానికి పురుషులు మరియు స్త్రీలకు అనుమతిస్తూ ఉంటుంది. మన ప్రత్యేకమైన వయసు రాగానే కోరికలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. స్త్రీ పురుషుల యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఈ యొక్క నైతికత రక్షణ అనేది వివాహం ద్వారానే ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత పాయింట్కి వచ్చినట్లయితే
మానసిక భావోద్వేగాల స్థిరత్వము, ప్రేమ మరియు దయ అనేది ముస్లిం మతంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మానసిక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సావాసాన్ని కొనసాగించడము కుటుంబం యొక్క ఇతర ముఖ్యమైన లక్ష్యాలుగా మనము గుర్తుంచుకోవాలి. భార్యాభర్తల మధ్య అనుబంధము ఆత్మీయమైనది తప్ప స్వార్థము కానే కాదు. వివాహము మరియు కుటుంబం యొక్క ఈ విధి ఖురాన్లో అనేక విధాలుగా నొక్కి చెప్పటము, అనేక పర్యాయాలు నొక్కి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక ప్రదేశంలో భార్యాభర్తల సంబంధాన్ని శరీరము మరియు వస్త్రము అని వర్ణించారు. వారు మీరు వస్త్రము వంటి వారు మరియు మీరు వారికి పవిత్రమైన సాన్నిహిత్యము కలిగిస్తూ ఉంటారనే దృక్పథాన్ని వెలుగుచ్చారు. ఇది వారి సాన్నిహిత్యము మరియు ఏకత్వానికి చట్టపరమైన సమానత్వం కంటే చాలా గొప్పగా వ్యక్తపరుస్తూ ఉంటుంది అన్నమాట. మరియు నొక్కి చెప్తూ ఉంటుంది, భర్త భార్యలను ఎలా రక్షిస్తాడో అదేవిధంగా వస్త్రము శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది మరియు వారు ఒకరికొకరు సంరక్షణలుగా మారుతూ ఉంటారు. వివాహంలో చూడండి, భర్త భార్యని ఎలా రక్షిస్తూ ఉంటాడో ఉదాహరణగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక వస్త్రం కూడా మన శరీరాన్ని ఎలా రక్షిస్తూ ఉంటుందో ఈ విధంగా భర్త భార్యను రక్షిస్తూ ఉంటాడు అనే దృక్పథాన్ని ఈ యొక్క ఖురాన్ పరంగా వెలిగించారు. ఆ తర్వాత సాంఘీకరణ మరియు విలువల ధోరణి ఈ యొక్క ముస్లిం మతంలో ఏ విధంగా ఉన్నదనేది మనం తెలుసుకుందాం. కుటుంబము సాంఘీకరణ యొక్క ప్రాథమిక అవయవంగా భావించబడుతూ ఉంటుంది. తండ్రి తన పిల్లలకు ఇవ్వగలిగినంత ఉత్తమమైనది వారికి మంచి విద్య మరియు శిక్షణ అని హదీస్లోని వివిధ ప్రదేశాలలో ప్రవక్త దీన్ని ప్రస్తావించారు ఎక్కువ సార్లు. ఇక్కడ ఏంటి, తండ్రి తన పిల్లలకు ఇవ్వగలిగినంత ఉత్తమమైనది మంచి విద్య శిక్షణ అనేది ప్రవక్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తండ్రి తప్పనిసరిగా తమ పిల్లలకి ఇవ్వగలిగిన వ్యవహారంగా కేంద్రీకరించారు. ఒకరి పిల్లల రక్షణ సంరక్షణ మరియు తమ్ముడు మరియు సోదరి ప్రాథమిక బాధ్యత అయినప్పటికీ కుటుంబము చాలా దూరంగా లేదా సమీపంలోని బంధువులను కవర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఖురాన్ మరియు షరియా తల్లిదండ్రులు మరియు ఈ యొక్క పేద మరియు బలహీనమైన బంధువుల సంరక్షణపై అనేక ప్రదేశాల్లో ఈ యొక్క ఉద్దేశాన్ని నొక్కి చెప్పారనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఈ విధమైన రక్షణ అనేది కుటుంబం ద్వారా ఏర్పడుతుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత సామాజిక మరియు ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సభ్యులలో కుటుంబం యొక్క సామాజిక మరియు ఆర్థిక హక్కులు సంస్థ ద్వారా కుటుంబము ఇది ఒక కుటుంబంలోనే ఆర్థిక సమానత్వము ఏర్పడుతూ ఉంటుంది. ఇస్లామిక్ వ్యవస్థలో ముఖ్యమైన భాగము ప్రవక్త ఇలా అన్నారు, భగవంతుడు మీకు మీ శ్రేయస్సును ప్రసాదించినప్పుడు మొదట మీ కోసము మరియు మీ కుటుంబం కోసము ఖర్చు పెట్టండి అని చెప్పారు. భర్త తన కుటుంబాన్ని భార్య కలిగి ఉన్నప్పటికీ అతని కుటుంబాన్ని చూసుకోవాలని చట్టబద్ధంగా నిర్దేశించబడతాడు. భర్త అనేవాడు నిర్దేశించబడతారని. ఆ తర్వాత భర్త ఆ విధంగా ఆస్తి రక్త సంబంధికులకు సహాయం చేయాలని మరియు ఇది అనేక ప్రదేశాల్లో నొక్కి చెప్పబడటం జరిగింది. ఖురాన్ పరంగా మతపరంగా నొక్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వివాహము మరియు విడాకులు ఈ ముస్లిం సాంప్రదాయంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనం ఇక్కడ వివాహం యొక్క ఇస్లామిక్ దృక్పథము ఏమిటంటే ఇది పునరుత్పత్తి సాధనం మరియు లైంగిక కోరికలను సంతృప్తిపరిచే సాధనం కాదు. ఇది పునరుత్పత్తి సాధనము మరియు లైంగిక కోరికలను సంతృప్తిపరిచే సాధనం కాదు.
ఇది ప్రవక్త యొక్క అతి చిన్న సూక్తి ద్వారా స్పష్టమవుతూ ఉంటుంది. ఆయన పునరుత్పత్తికే ఈ యొక్క వివాహం ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ఈ యొక్క సూక్తి అతి తక్కువ సార్లు పునరావృతమైంది అని చెప్తూ ఉంటారు. వివాహము ద్వారా యొక్క ఇస్లామిక్ దృక్పథం ఏమిటంటే, ఈ యొక్క దృక్పథము పునరుత్పత్తి వరకే దీన్ని ఉపయోగించాలి, లైంగిక కోరికలను సంతృప్తి పరచడానికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదని ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త చెప్పారు. పెళ్లి చేసుకోవటము పుట్టించడానికి, సమాజ ఉత్పత్తికి అని చెప్తారు. వివాహం కోసము అరబిక్ పదము నికాహ్ అంటే ఏకము చేయటము. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల తప్ప ప్రతి ముస్లిం వివాహం చేసుకోవాలి అనేది కూడా ఈ యొక్క ఖురాన్లో తెలియపరిచారు. ఖురాన్ ఒక వివాహాన్ని ఒక ఒప్పందము ద్వారా చెప్పారు. భార్యాభర్తల మధ్య ఒప్పందము ప్రకటించిందని, వివాహము ఒప్పందము రెండు పార్టీల నుంచి యొక్క ఒప్పందము ద్వారా నమోదు చేయబడుతుందని, అంటే భార్యాభర్తలు పక్షాలు ఈ ఒప్పందము కొంతమంది సాక్షుల సమక్షంలో చేయబడుతుందని, మరియు ఇది కొంతమంది సాక్షుల సమక్షంలో మాత్రమే అవసరమని, మరియు వివాహం ఒప్పందాన్ని చేసుకునేటప్పుడు మాత్రమే ఇది అవసరమని తెలియపరిచారు. వివాహ సమయంలో మెహర్ అని పిలువబడే స్త్రీకి నిర్దిష్ట మొత్తము సెటిల్ చేయబడుతుంది. అయితే మెహర్ సెటిల్ కాకపోయినా లేదా ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం నిర్ణయించబడకపోయినా వివాహము చెల్లుబాటు అవుతుందనేది కూడా ఖురాన్లో తెలియపరిచింది అన్నమాట. ఇక్కడ నిషేధించబడిన వివాహ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఖురాన్ నిర్దిష్ట వివాహ సంబంధాన్ని చట్ట విరుద్ధము చేస్తూ ఉంటుంది. మీ తల్లులు మరియు మీ కుమార్తెలు, మీ సోదరి మణులు మరియు మీ తండ్రి సోదరి మరియు మీ తల్లి సోదరి మరియు మీ సోదర కుమార్తెలు మరియు మీరు సోదరి మణులు కుమార్తెలు మరియు మీ పెంపుడు తల్లి మరియు మీ పెంపుడు సోదరి మరియు మీ అత్తమామలు మీకు నిషేధించబడ్డారు. మరియు మీ సవతి కుమార్తెలు మరియు మీ ఇద్దరి సోదరి మణులను ఒకేసారి వివాహం చేసుకోకూడదు అనేది కూడా వివాహ పద్ధతుల్లో మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ ఒక స్త్రీ తన తండ్రితో ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తిని వివాహము చేసుకోకూడదు అనేది ఇక్కడ వివాహ పద్ధతుల్లో ఒక రూల్గా మనం చెప్పుకోవాలి. ఒక స్త్రీ తన తండ్రితో ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తిని వివాహం చేసుకోకూడదనే దృక్పథాన్ని వెలిగించారు. వివాహ రకాలు, వివాహాల్లో ఈ ముస్లిం పద్ధతిలో అనేక రకాలు ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క మహమ్మద్ ముందు భార్యల సంఖ్య అరేబియా ప్రజల ఇష్టము మరియు వారి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉండేవి. వారు ఎప్పుడైనా వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నారు మరియు వివాహము చెల్లుబాటు అయ్యేదిగా భావించబడింది అనేది మనం చెప్పుకోవాలి. మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే చేసుకున్న వ్యక్తిని, వారికి పుట్టిన పిల్లల్ని సంతృప్తికరంగా చూసుకున్నట్లయితే ఎంతమందినైనా వివాహం చేసుకోవడానికి ముస్లిం సాంప్రదాయ పద్ధతుల ప్రకారము ఎటువంటి ఆటంకాలు లేవు. ఈ యొక్క పద్ధతులు ఆచరణలోకి కూడా వచ్చినాయి అనేది మనం తెలుసుకోవాలి. ప్రవక్త కాలంలో భార్యల సంఖ్యకు చెక్ పెట్టారు. ఖురాన్ ఈ సంఖ్యను 4కి పరిమితం చేసింది. కానీ పక్క పక్కనే నలుగురిని సమానంగా చూడాలని, అంటే ఈక్వల్గా నలుగురిని పెళ్లి చేసుకోవచ్చని, నలుగురిని సమానంగా చూడాలనేది ఏర్పరచబడింది. పాలియాండ్రీ నిషేధించటం. ఇక్కడ నియమం ప్రకారము ఇస్లాం స్త్రీని ఏ సందర్భంలోనైనా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మంది భర్తలను వివాహం చేసుకోవడానికి అనుమతించింది. ఇది పాలియాండ్రీ నిషేధించడం అనేది దీని అర్థం ఇదన్నమాట. ఈ యొక్క ముఠా వివాహము, ఇక్కడ ముఠా వివాహాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లామిక్ పూర్వకాలం నుంచి మతం ముఠా మ్యారేజ్ అని పిలువబడే మరొక రకమైన వివాహము ఉన్నది.
ఏ కారణం చేతనైనా ఇంటికి దూరముగా ఉన్న వ్యక్తికి భార్యను అందించటము ఈ వివాహం యొక్క ప్రథమ లక్షణం అన్నమాట. ఈ రకమైన వివాహము యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈ ఒప్పందము పూర్తిగా వ్యక్తిగతమైనది మరియు ఇది స్త్రీ బంధువులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా చేయబడుతూ ఉంటుంది. అలాంటి వివాహాల పిల్లలు చట్టబద్ధమైనవి మరియు వారికి తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. కానీ సాధారణ భార్య వలె కాకుండా అలాంటి వివాహాలలో భార్యకు భర్తపై ఈ యొక్క భరణం యొక్క చట్టపరమైన హక్కు లేదు అనేది ఇక్కడ మనం గుర్తించవలసిన విషయము. అలాంటి వివాహాలలో భార్యకు భర్తపై భరణం యొక్క చట్టపరమైన హక్కు లేదు. ఈ యొక్క ఆస్తిలో కూడా వారసత్వం లేదు. ఆమె ఆస్తిలో భర్తకు కూడా వాటా లేదనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇరాన్ మరియు ఇతర షియా దేశాలలో స్త్రీని నిర్ణీత కాలంలోకి తీసుకెళ్లటము చాలా సాధారణ పద్ధతి. ఈ సమయంలో ఒక రోజు నుంచి ఒక సంవత్సరము లేదా అనేక సంవత్సరాల వరకు మారుతూ ఉంటుంది. అయితే ఆఖరి షియాలు మినహా ఈ రకమైన వివాహము చట్టవిరుద్ధము మరియు చట్టవిరుద్ధమని ముస్లింలోని అన్ని వర్గాలు అంగీకరిస్తూ ఉంటాయి. ఈ యొక్క ముఠా వివాహాల గురించి మనం ఇది ఒక అర్థంగా చెప్పుకోవచ్చు. తర్వాత విడాకులు. ఇస్లాంలో వివాహము కేవలము ఒక పౌర ఒప్పందము. ప్రవక్త వివాహము మరియు విడాకుల చట్టాలు వ్యక్తి స్వేచ్ఛ ప్రభావితం చేయకుండా వివాహము శాశ్వతను నిర్ధారించే విధంగా రూపొందించబడ్డాయి. ఇస్లామిక్ చట్టము యొక్క మొత్తము శారీరక వశ్యత సూత్రము ద్వారా నిర్వహించబడుతూ ఉంటుందనేది మనము తెలుసుకున్న విషయమే. అందువల్ల కొన్ని పరిస్థితులలో ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలను అనుమతిస్తూ ఉంటుంది మరియు వివాహాన్ని రద్దు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు వైవివాహ జీవితంలో భార్యాభర్తలు కలిసి జీవించటము చాలా కష్టముగా మారినప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో అసంతృప్తిగా ఉన్న భర్త లేదా అసంతృప్తి చెందిన భార్య ఈ విడాకుల హక్కును వినియోగించుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ సయోధ్య కోసము అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఈ చర్య చివరి ప్రయత్నంగా తీసుకోబడుతూ ఉంటుంది. ప్రవక్త విడాకులను అత్యంత తీవ్రమైన పరంగా ఖండిస్తూ వచ్చారు మొత్తాన్ని. ఆ తర్వాత విడాకులు అవసరమైనప్పుడు కూడా ఒకరి హక్కులను మరొకరు గౌరవించుకోవాలని పార్టీలు ఆదేశించబడతాయి. వారు దయతో ఒకరినొకరు విడిచిపెట్టాలని మరియు భార్యకు అతను ఇచ్చిన బహుమతులు లేదా ఆస్తిని తిరిగి తీసుకోవడానికి పురుషుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదనేది కూడా ఈ యొక్క విడాకులలో ఒక ప్రముఖమైన పాత్రగా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ విడాకులలో భర్త విడాకులు ప్రకటించే హక్కు కలిగి ఉంటాడనమాట. ఖురాన్ భర్త విడాకులు చెప్పడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఈ హక్కును ఉపయోగించడంపై చాలా పరిమితులు విధించబడ్డాయి. విడాకుల హక్కును వినియోగించడంపై ప్రవక్త కొన్ని షరతులు విధించారు. ఇది ఒకవైపు ఏకపక్షము మరియు తెలివి తక్కువ అధికారాన్ని ఉపయోగించడంపై చెక్ పెట్టిందని చెప్పుకోవాలి. మరొక వైపు అది భార్యాభర్తల ఒప్పందానికి తగినంత సమయం ఇచ్చిందని కోరిక. ఇస్లామిక్ చట్టం ద్వారా గుర్తించబడిన విడాకుల రకాలు పవిత్ర ప్రవక్త ఆమోదించి పొందిన అస్సల్ రకం తలాక్గా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క విడాకుల యొక్క పద్ధతులు ఈ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం కదా. ఈ యొక్క విడాకుల యొక్క హక్కు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ప్రవృత్తి ప్రకారము మహిళలను సమానంగా సమతుల్యంగా విడాకులు ఇవ్వబడుతూ ఉంటాయి. భార్య తనకు విడాకులు ఇవ్వాలని భర్తను అడగవచ్చు. అతను మెహర్ తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. భార్య యొక్క సాంకేతిక పదము
సీడ్హుల భార్య ఈ నిబంధనల ప్రకారము విడాకులు తీసుకోవచ్చు. ఎలా అన్నట్లయితే భర్త 7 ఏళ్ల పాటు తప్పిపోయినట్లయితే ఈ యొక్క భార్య విడాకులు తీసుకోవచ్చు. మళ్ళా కులాలో అవసరమైన మెహర్ని తిరిగి పొందటంలో విఫలమైతే భార్య తన భర్త నుంచి విడిపోవటానికి ఆమోద మార్గము ఉంది. ముబారక్ ఈ రకములో ఎటువంటి పరిహారము అవసరము లేదు మరియు పరస్పర అంగీకారముతో ఈ యొక్క విడాకులు పొందవచ్చు అన్నమాట. ఈ జార్జ్ ఆమె ఫిర్యాదు నిజమని గుర్తించిన తర్వాత అతను ఆమెను తిరస్కరించమని భర్త కోరుతూ ఉంటాడు. ఒకవేళ హౌస్ బ్యాండ్ అలా చేయటానికి నిరాకరిస్తే న్యాయమూర్తి స్వయంగా ఈ యొక్క అది చెల్లుబాటు అయ్యేలాగా పనిచేస్తూ ఉంటుందని తన యొక్క ఆర్డర్స్ని పాస్ చేస్తూ ఉంటారు. భర్త వార్య వేసిన కట్టమ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ మహమ్మద్ చట్టంలోని టాఫ్రికోర్ చట్టపరమైన పరిహారం అని మనం పిలుస్తూ ఉంటాము. ఒక స్త్రీ వివాహము ద్వారా పక్షపాతానికి గురవుతూ ఉంది, అది విడిపోనివ్వండి అని. దీని ద్వారా విడాకులు మంజూరు చేయవచ్చు. భార్య యొక్క అనారోగ్యము, వివాహము యొక్క ఒప్పందము యొక్క విలిమౌట్ లేదు అనేది కూడా మనం గుర్తించినప్పుడు, మరియు ఈ పద్ధతుల్లో అంటే వారసత్వానికి కొన్ని అభిప్రాయాల ప్రకారము విడాకులను సమర్థించే ఏదైనా ఇతర అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ వారసత్వాన్ని నియంత్రించే సంస్థలను మనం తీసుకున్నట్లయితే ఈ పద్ధతుల ద్వారా మనము అనేక రకాల రూపాంతరాలు మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక వ్యక్తి కొడుకు మరియు కుమార్తెను విడిచిపెట్టి చనిపోతే మరణించిన వ్యక్తి యొక్క ఆస్తిని 3 భాగాలుగా విభజించి అందులో 2 భాగాలు కుమారునికి మరియు 1 భాగము భార్యకు ఇవ్వబడుతుంది. తర్వాత ఈ యొక్క అనుబంధం ద్వారా వారసులు భర్త, భార్య, రక్త సంబంధీకులు, నిజమైన తాత, కొడుకు, కూతురు, పూర్తి సోదరి, కన్సింగిన్ సోదరి, గర్భాశయ సోదరుడు, గర్భాశయ సోదరి, రక్త సంబంధాల కోసము ఇవన్నీ కూడా ఈ ఆస్తిలో వాటా కోసము ఈ యొక్క రక్త సంబంధాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. భార్యకు 4వ వంతు హక్కు లేదు. భర్త సంతానం లేకుండా మరణిస్తే అది 8వ వంతుగా భార్యకు పరిగణించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భార్యాభర్తల యొక్క సంబంధాన్ని అంటే ఆస్తి పంపకం ఆ విధంగా జరిగితే భార్యాభర్తల యొక్క సంబంధాన్ని తీసుకున్నట్లయితే భారతదేశంలో ఒక బహుళ సమాజము వివిధ పద్ధతులలో ఈ విధమైన పద్ధతుల ద్వారా ఈ యొక్క సమూహాలు ఈ సహజ జీవన ప్రక్రియలో ఇస్లామిక్ సమాజము దేశీయ నిబంధనలు, విలువలు, ఆచారాలు మరియు సాంప్రదాయాల ద్వారా గణనీయంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సాధారణంగా ఇస్లామిక్ సమాజ వర్గాలు విభజించబడింది. అంటే ముస్లింలు, సున్నీలు మరియు షియాలు ఇస్లామిక్ గ్రంథాలు మరియు సాంప్రదాయాలపై భిన్నమైన అభిప్రాయాలు మరియు వ్యాఖ్యానాలను కలిగి ఉన్నాయన్నమాట. భారతదేశంలో వారిలో అత్యధికులు సున్నీలు, కానీ భారతీయ ముస్లింలు వివిధ సమూహాలుగా విభజించబడ్డారు. ఇది హిందూ విశ్వాసాలు మరియు ఆచారాలు ప్రభావితాన్ని ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాయనేది చెప్తూ ఉంటాం అన్నమాట. కులాల అంశాలను మనం తీసుకున్నట్లయితే భారతీయ ముస్లింలు కులాల వారీగా విభజించినప్పటికీ ఈ విభజన పదము యొక్క నిజమైన అర్థము కుల లక్షణాలలో కలిగి ఉండకూడదు. ప్రతి సమూహము అనుసరించే వృత్తుల ఆధారంగా ఈ విభజనను వివిధ సమూహాలను వారు మరియు వరుడు అనుసరించిన వృత్తుల ఆధారంగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణమే కాకుండా కులాలకు సంబంధించిన ఇతర లక్షణాలు ముస్లింలలో ఎండోగమి, సోపాన క్రమము, అంటరానితనము, స్వచ్ఛత మరియు కాలుష్యము వంటివి మనకి కనిపించవన్నమాట. అయినప్పటికీ
భారతదేశంలోని సామాజిక శాస్త్రంలో ఒక విభాగము ఉంది. వారు ముస్లిం సమాజము కుల రేఖపై విభజించబడిందని చెప్పారు. సయ్యద్ షేక్, మొఘల్ మరియు పఠానులు ముస్లింలు సమాజంలో కులం అనే అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముస్లింలలో కుల వ్యవస్థ లేనప్పటికీ వారి సామాజిక సమూహాలలో కులాల వంటి లక్షణాలు మనకి అనేక కోణాలలో కనిపిస్తూ ఉంటాయనేది మనకు చెప్పిన తప్పదు. ఈ విధంగా మనం ఇస్లాం మతాన్ని ఈ బుక్ ద్వారా తెలుసుకున్నామనేది చెప్పక తప్పదు. నమస్తే.